స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. ఏమిటనంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినం కనుక మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన భారతదేశాన్ని బానిస బ్రతుకు నుండి దేవుడు విడిపించి మనకు స్వతంత్రాన్ని గ్రహించిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అలాగే మన దేశం రాష్ట్రం కోసం కూడా ప్రార్థన చేద్దామని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిత్యముగా స్వతంత్రులైందురు. 37వ వచనం కూడా చూద్దాం. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి సందేశం ద్వారా ప్రభు మాట్లాడే కుమారుడు అన్న ప్లేస్లో నేను ఇక్కడ యేసు అని రాయడానికి చాలా సంతోషిస్తూ ఇష్టపడ్డాను. ఏమంటే కుమారుడు అనగా యేసు ప్రభువే గనక యేసు ప్రభు తన మాటలతో ఇలా అంటున్నాడు. ఏమనంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలంటే దేవుడి చేత మనం స్వతంత్రులుగా తీర్చిదిద్దబడితే, దేవుని ద్వారా మనం స్వతంత్రులమైతే మనం నిజముగా స్వతంత్రులై ఉంటామట. దేవునికి స్తుతి. ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో నిజమైన స్వాతంత్ర్యము లేదు. పెద్దలు ఎలా అన్నారు, ఏమనంటే, ఒక స్త్రీ మూర్తి రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి వచ్చినాడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి స్వాతంత్ర్యం ఈ దినం మన భారతదేశానికి ఉందా అని ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా అవాంఛనీయమైన సంగతులు నోటితో చెప్పడానికి కూడా, ఉచ్చరించడానికి కూడా ఇష్టము లేని క్రియలు భారతదేశంలో కావచ్చు, లేదా మన ప్రజల్లో కావచ్చు జరుగుతూ ఉన్నాయి. మత స్వేచ్ఛ లేదు, అలాగే భావ స్వేచ్ఛ లేదు, అలాగే స్త్రీ అని తన సొంతంగా స్వేచ్ఛగా తిరగడానికి లేదు. ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్న అక్కడ వారికి స్వేచ్ఛ లేదు. అంటే నిజమైన స్వాతంత్ర్యము మనకు లేదు. అయితే దేవుడు ఈ శారీరకంగా బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా నిజమైన స్వాతంత్ర్యము మనం ఇంకనూ అనుభవించటం లేదు అని సందర్భంగా మీకు తెలియచేస్తాను. ఎప్పుడు మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతుంటే ఈ కుమారుని చేత మనం స్వతంత్రులుగా ఎంచబడగలిగితే, తీర్చిదిద్దబడగలిగితే మనం నిజమైన స్వాతంత్ర్యము పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ నిజమైన స్వాతంత్ర్యము ఎప్పుడు మనం పొందుకుంటామంటే ఆయన వాక్యాన్ని విని ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుని ప్రేమ, సమాధానము, సంతోషము మనం వెదజల్లగలిగితే నిజమైన స్వాతంత్ర్యము మనం పొందుకుంటాం. కనుక అలాగే మన భారతదేశానికి కూడా నిజమైన స్వాతంత్ర్యము వస్తుంది అని మీకు తెలియచేస్తూ ప్రేమను వెదజల్లండి. ఈ సందర్భంగా మీకు తెలియచేసిందని, ప్రేమను వెదజల్లితే నిజమైన స్వాతంత్ర్యాన్ని మన క్రీస్తు ప్రేమను లోకంలో చూపించగలిగినప్పుడు ఆయన ప్రేమ వెల్లడవుతుంది. అలాగే స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అందరూ పొందుకుంటామని తెలియచేస్తూ అలాగే ప్రార్థన చేయండి. మన భారతదేశం కావచ్చు, భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆయా రీతిలుగా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పులనే బానిసత్వంలో, వ్యసనాలనే బానిసత్వంలో, అలాగే రకరకాలైన వ్యసనాలకు గురైపోయి వాటికి బానిసలుగా భారతీయులు జీవించడానికి వీలు లేదు. కేవలం స్వతంత్రులుగా ప్రతి దాని నుంచి విడిపించబడి స్వతంత్రులుగా ఉన్నట్లు దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు
యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం ఎంత చదువుతున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు జరిగించమని, అయా మీ చేత నీ బిడ్డలు స్వతంత్రులుగా తీర్చబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా నీ బిడ్డలు ప్రభా వ్యాధులనే నాయన వ్యాధులకు, అప్పులకు, వ్యసనాలకు నేను ఆయా రీతిలుగా రకరకాలైన ప్రభా వ్యసనాలకు బానిసలుగా నీ బిడ్డలుంటే క్రీస్తు నామములో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా, ఈ ఇట్టి స్వతంత్ర దినోత్సవాన్ని ప్రభా మరలా జరిపించుకోవడానికి మరొక సంవత్సరాన్ని మీరు ఇచ్చారు, నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు నాయన ఈ దినం ప్రభా పాపం అనే బానిసత్వం నుంచి, శాపం అనే బానిసత్వం నుంచి, వ్యసనాలనే ఆ బానిసత్వం నుంచి, అయా ప్రతి కాడి కింద నుంచి ప్రభు నీ ప్రజల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇద్దరు ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నిత్యమైన స్వాతంత్ర్యం నీ బిడ్డలకు అందరూ కూడా పొందుకుని నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వెలుగులు నింపమని ప్రార్థిస్తూ, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీడం వచ్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి నిజమైన స్వతంత్రులుగా చేయునుగాక, ఆమేన్. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో మరి నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని బాగా దీవించునుగాక, ఆమేన్.